నమస్తే మాస్టర్స్. సీత ఆగమనం. భూమి మీదకి సీతామాత భూమి లోపల పొరల్లో నుంచి బయటకి పుట్టుకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ సీతామాతకి పరిచారికగా మీనాక్షిని ఏ విధంగా పెట్టబోతున్నారు, ఎందుకని పెడుతున్నారు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర జనక మహారాజు చివరి క్షణాల్లో ఒక మాట తీసుకున్నారు. నా కూతురు పనికి వస్తుంది అని అనుకుంటే ఒక మంచి పరిచారికగా పెట్టండి అని. ఆ జనక మహారాజు కొన్ని సంవత్సరాల తర్వాత సీతామాత కోసం భూమి మీద పుట్టబోయే ఒక శక్తి కోసం ఎదురు చూస్తూ ఆ మాత దగ్గర మీనాక్షిని పరిచారికగా ఏ విధంగా పెట్టబోతున్నారు ఏంటి అనేది ఈరోజు చూద్దాము. నా దురదృష్టాలన్నిటి మధ్య ఆమె నాకు దొరికిన వరం. మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను అని ఈ మాటలు మీనాక్షి తండ్రి జనక మహారాజుతో మాట్లాడారు. ఈ విషయాన్ని అదితి మీనాక్షితో చెబుతోంది. ఈ విషయాన్ని నాకు ముందే ఎవరు ఎందుకు చెప్పలేదు? కళ్ళ నీళ్లతో ప్రశ్నించాను. ఇది నాకు తెలిసినట్లయితే ఇంతకంటే భిన్నంగా ఏం చేసి ఉండేదానివి అని అదితి అడిగింది. నాకు తెలీదు. గతాన్ని మర్చిపో మీనాక్షి, భవిష్యత్తు గురించి ఆలోచించు. మహారాజు నీ కోసం పిలిచారు, నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు. అంటే అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను. అనేక సంవత్సరాల తరువాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నన్ను కదిల్చివేసింది. అది మా మహారాజు యొక్క నైజం. ఆయన మాట శిలాశాసనం. ఆయన ఎన్నడూ తన మాటను పాలించకుండా ఉండరు. ఆయన సహనం అపరిమితం. ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు. మనము ఈ సహనం, మాట మీద నిలబడటం, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు, ఓర్పు, ఇవన్నీ కూడా మన సాధన ద్వారా ఎంతో నేర్చుకోగలుగుతాం మాస్టర్స్. అదితి తన సంభాషణ కొనసాగిస్తూ తాను కలగచేసుకోవటానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయంలో నేనెప్పుడూ సందేహపడలేదు. సరి అయిన క్షణంలో ఆయన నిన్ను పిలుస్తారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి. నేనిప్పుడు రాజప్రసాద సేవలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను. నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఆ పనులు చేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నీవు వహించాలి అంది. నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను. మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు. కేవలం నన్ను పిలిచినందుకు మాత్రమే కాదు, నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు. అదే నాకెంతో గొప్ప వరం. నేను ఆయన అడుగుజాడల్లో నడవడానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను. అదితి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండానే వచ్చిన మార్పుకు, సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అనిపించింది. గత కొద్ది నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా? ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి నా వ్యతిరేకతను స్వీయ జాలిని కృతజ్ఞతాతత్వంగాను, అల్పమైన పనులను కూడా ఇష్టంతో చేసే అవకాశాలుగాను మార్చి నా తండ్రి జీవితంలోని హుందాతనాన్ని చూడగలిగి, నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్లు చేశాయా? మా రాజ్యంలో హుందాతనం అనేది అత్యంత విలువైన లక్షణం. విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా, మా అవసరాలు, కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళం. వీళ్ళు ఎంత సామాన్యంగా ఉండేవారు అని అంటే చాలా తక్కువ కోరికలతో ఉన్న సాదా జీవితం గడుపుతూ ఉన్న దాన్నే హుందాతనంగా భావించి చాలా అద్భుతంగా జీవించేవారు. దానికి కారణం ఏంటి అంటే ప్రకృతికి, రాజ్యంలోని ప్రజలందరికీ మేమిచ్చే గౌరవం. అది ఎవ్వరూ ఏది ఎక్కువగా తీసుకోరు, మిగిలిన వారికి లేకుండా చేయరు. అలా చేయటం మేం సహించం. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షింపబడుతుంది.
వృద్ధులు గౌరవించబడతారు. ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు. ప్రతి వారికి సమానమైన గౌరవం, ఆదరం, రక్షణ అందించబడతాయి. ఇటువంటి ఇటువంటి రాజ్యమే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం జీవిస్తున్న లైఫ్లో కూడా ఇటువంటి లైఫ్ని చూడగలిగితే అంతకంటే అదృష్టమైంది లేదు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ కూడా సంరక్షింపబడుతుంది. వృద్ధులందరూ గౌరవించబడతారు. ప్రతి వారికి సమానమైన గౌరవం, ఆదరం, రక్షణ అందించబడతాయి. మహారాజు ఒక సమాజం ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేమి లేకుండా ప్రతి వారు సంరక్షించబడాలి అని అర్థం చేసుకునేవారు. అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షించబడింది అని నేను గ్రహించాను. మా సమాజంలో ప్రతి ఒక్కరము ప్రకృతి లయలను అర్థం చేసుకొని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించే వాళ్ళం. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. మా సంపద మా ప్రకృతి వనరుల మీదే మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉంది. ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలకు నిర్దేశకత్వం వహించేది. ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలను అనుసరించినంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలన్నీ తీర్చబడతాయి అని నేర్చుకున్నాము. మనము ప్రకృతి నియమాలు కొన్ని ఉన్నాయి. మనం ప్లాస్టిక్ని పడవేయకుండా ఉండటము, మన ప్రకృతిని మనం కాపాడుకోవడం, చెట్లను నరికి వేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా అమలుపరిచేవారు. దీనివల్లనే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని ఆయన మాకు బోధించారు. ప్రకృతిని ఎప్పుడైతే మనం కాపాడుతామో మనము కష్టంలో ఉన్నప్పుడు ప్రకృతి నుంచే ఏదో ఒక రూపేణ మనకి సహాయం అందుతుంది అని జనక మహారాజు ఆ రాజ్య ప్రజలతో చెప్పారు. జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి కష్టాలు వస్తాయని, అయితే మనం నియమాలకు, విశ్వాసాలకు కట్టుబడి ఉండాలి అని ఆయన చెప్పారు. మనకొచ్చే కష్టాలన్నీ కూడా ఏదో ఒక పాఠాలు నేర్పించడానికి మాత్రమే వస్తాయి. వాటిని మనం ఆ నియమాలు ఏమున్నాయి, ఆ విశ్వాసాలకి కట్టుబడి ఉంటే బాగుంటుంది అని చెప్పారు. ప్రకృతి నుంచి మనకి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మాకు జంతు, వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది. పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలు, లోయల నుండే లభించేది. అవి అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగి పొర్లేవి. అయితే మనుష్యులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవడంతో ఆ ఆహారాలన్నీ తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది. అప్పటిదాకా వాళ్ళకి పంటలు పండించాలి అనే ఆలోచన అనేది తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ ఆహార కొరత ఏర్పడిందో, అరణ్యాల నుంచి వచ్చేది తగ్గిపోయిందో, అప్పటి నుంచి మనమే ఆహారాన్ని వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలిగింది. ఈ జనక మహారాజు కుటుంబం ఆ పంటలు పండించడం వైపు మళ్లించింది. అయితే మా పూర్వీకులు అవసరాలన్నింటినీ ఒకప్పుడు అడవులు తీర్చేవి అన్న విషయాన్ని మేము మర్చిపోలేదు. అందుకే మా మనసుల్లోనూ ఆత్మలలోనూ వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉంది. కృతజ్ఞత, గౌరవం, జీవితం అంతటి పట్ల ప్రేమ, ఇవే జనక మహారాజు బోధనల సారాంశం. ఆ జనక మహారాజు ప్రతి ఒక్కరికి, ఆ రాజ్యంలో ఉన్న వారికి కృతజ్ఞత చూపించడం, గౌరవం ఎలా ఇవ్వాలి, మనం జీవితం అంతటి పట్ల ప్రేమను ఎలా చూపించాలి అనేది నేర్పించారు. ఇవి హయ్యెస్ట్ కాన్షియస్లో ఉండేవి. మనకి హయ్యెస్ట్గా మనల్ని ఆత్మ వైపు, అంటే మన ఎదుగుదలకి, ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడేవి ఇవే మాస్టర్స్. భూమి పట్ల, దాని మట్టి పట్ల అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది. కనుక మాకు కృతజ్ఞత ఉంది. మేము ఆమెను గౌరవిస్తాం, ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాం. భూదేవి మాకు ఒక కుమార్తెనిచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింత బలపడ్డాయి. అప్పటి వరకు భూమి పట్ల వారికి కొంత ఆహారాన్ని ఇస్తుందని మాత్రమే తెలుసు, దాని పట్ల కృతజ్ఞత ఉంది.
కానీ ఇప్పుడేమైంది, భూమాత ఒక కుమార్తెను కూడా ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న భావాలు మరింతగా బలపడ్డాయి. ఆమె మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించడమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవటంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది. చాలా కాలంగా వర్షాలు ఆగిపోవటం, మేము ప్రకృతి ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి మా కృతజ్ఞతను తెలియచేసినప్పటికీ భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని, వాళ్ళ దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్లు చేసింది. అందరూ ఒకే రకంగా ఆలోచించలేరు, అందరూ ఒకే రకంగా ఉండలేరు. కాబట్టి మంచివారు ఎంత ఉంటారో దానికి తగ్గట్లుగా చెడ్డవారు కూడా కొంత ఉంటారు. వారి వల్ల ఈ ప్రకృతికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి వస్తుంది. అదే వీరు అర్థం చేసుకున్నారు. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుకు పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమి కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి ఆయనకు ప్రగాఢ సహనం, ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించిందని గ్రహించాం. ఆయన తమ కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళిచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాం. సీతామాతను ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన్ని జనక మహారాజును ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో అదే ఆ భగవంతుడిచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించారు సీతామాతను. గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైంది అని ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అని, ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నారు. అంటే తను ఎలా ఉండాలనుకుంటుందో అలాంటి రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నారు. మహారాజు ఈ మాటలను ఖండించలేదు. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటల్ని అనుమతించారు. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు నుంచి ఉద్భవించింది అనే అర్థం వచ్చే సీత అనే పేరు పెట్టారు. సీత విద్యాభ్యాసం. ఇది మరొక చాప్టర్లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. సీత విద్యాభ్యాసం. సీత ఉనికి పరివార పరిచారకులందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు, సునైనా మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజుని ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను, అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలదని అనుకొని మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే జనక మహారాజు గారు ఎప్పుడు ప్రతి ఒక్కరి మంచిని గురించి ఆలోచిస్తూ ఏదో ఒక మంచి పనులు చేస్తూ బయటకు వెళ్ళిపోతూ అలా ఉండేవారు. అలాంటిది సీతామాత ఎప్పుడైతే రాగానే వచ్చిందో అప్పటి నుంచి తనను చూసుకోవడంలో, తను ఆ నిద్రపోవడాన్ని కూడా చాలా సంతోషంగా చూడడం, అలా మునిగిపోయారు. అయితే ఆమె వాళ్ళని మాత్రమే సమ్మోహనతలో ముంచలేదు. రాజప్రసాద కృత్యాల్లో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా మీనాక్షి చెప్తోంది. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పని వాళ్ళందరూ దాన్ని తేవడానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గది వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టం అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ అనే స్పందన ప్రవేశించింది. నేనెప్పుడు వేరెవరి వద్ద పొందని భావాన్ని ఈ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను, అమ్మా, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని ఆవిడతో మాట్లాడాను.
మొట్టమొదటి నుంచి పరిచారకురాలు, ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం, ఆమెను రక్షించడానికి ఉన్నట్లుగా కనిపించినా అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునైనా మాత నవ్వింది. తరువాత నవ్వాపుకొని, మీరు సరిగ్గానే ఉన్నారు, ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి, అదే మాయ యొక్క ప్రకృతి. సీత వచ్చిన చాలా నెలల తరువాత మహారాజు చుట్టుప్రక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రసాదం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషుల్ని దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించటానికి సిద్ధమయ్యారు. సీతకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. నేను సునైనా మాతతో పాటు అక్కడే ఉన్నాను. తాను వెళుతున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా సునైనా మాత నా వైపు నవ్వుతూ మహారాజు సీతతో, ఆ పసిపిల్లతో, పెద్దవాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అన్నట్లు చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవటానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులిచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదల్లేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదులిచ్చినట్లుగా, సరే, నిన్ను కూడా నాతో తీసుకువెళ్తాను అన్నారు. సునైనా మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదవులపై వేళ్లు ఉంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరొక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు, నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆమెను తప్పకుండా తీసుకువెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష కూడా పరివార కృత్యాలను అంకిత భావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, సరే మీనాక్షి, నువ్వు నాతో రా, ఉషకు కూడా చెప్పు అన్నారు. నేను రాజప్రసాదం వదిలి ఎన్నడూ ప్రయాణించలేదు. అంతేకాదు, ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేక సార్లు ఆగాం. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించటానికి, వారితో కలిసి భోజనం చేయటానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తన కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారు అన్న వార్త ఆ నోటా ఈ నోటా పాకి వారిని అభినందించడానికి ఊళ్ళకు ఊళ్ళే కదిలొచ్చాయి. అక్కడకు చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాం. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రమో ఆశ్చర్యపడలేదు. నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను అన్నారు. ఆయన సీతతో, నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం అని అంటున్నారు. ఆ ఋషి మహారాజును తన కుటీరంలోకి తీసుకువెళ్ళగా నేను సీతకు, నాకు, ఉషకు కేటాయించిన కుటీరంలోకి వెళ్ళాను. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం అంతట్లోనూ సీత మేల్కొనే ఉంది కనుక ఇక నిద్రపోతుంది అని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి ఉష ఆమె పక్కనే జోకొడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా తలవాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్కపైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉషా తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాతా అంటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉషా నిద్రలేచింది. మేమిద్దరం భయంగా బయటకు వెళ్ళాం. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆ ఆవరణంతా వెతికాము.
కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. మహారాజు ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతోంది. నేను వారికి ఈ విషయం తెలియచేయాలి. వాళ్లను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చేయాలో తెలియక ఉషాను వెతుక్కుంటూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను మహారాజు ఆ ఋషితో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూశాను. నేనేం చేయాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా మహారాజు మెల్లగా కళ్ళు తెరిచి గదిలో ఒక మూలకు వెళ్ళారు. ఆయన మెల్లగా ఆమె లోపలికి ఇప్పుడే నడిచి వచ్చింది అన్నారు. సీత పాప అప్పటికీ ఇంకా తన మొదటి అడుగు వేయకపోవటం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినపడింది. ఖచ్చితంగా నేను సరిగ్గా వినలేదనుకుంటూ నడిచిందా అని అడిగాను. ఆయన తల ఊపి అవును, ఆమెను ఇక్కడే ఉంచి వెళ్ళి పడుకో మీనాక్షి, అంతా సవ్యంగానే ఉంది అన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించేలోపే నడక మొదలుపెట్టేది. ఆమెను కనిపెట్టి ఉండటం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమం ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. మేము రేపు తిరిగి వెళదామనగా సీత నా కన్నుగప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి ఆమెను తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తోంది అన్నారు. ప్రభు, నేను ఆమెను అనుసరించవద్దా? ఆయన తల ఊపి కొంత దూరంలో మాత్రమే ఆమెకు కావలసింది చేయనియ్యి. నేను ఉషను పిలిచాను. మేమిద్దరం ఆమెను అనుసరించాము. తాను ఎక్కడికి వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ సంకోచమూ లేకుండా ఆమె అడవిలోకి వెళ్ళి అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న చిన్న జంతువులను తన చేతులలోకి తీసుకుంది. తరువాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువుతో ఉషా నేను కొద్ది దూరంలో వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. అంటే సీతామాత వెళ్ళింది ఆ అడవి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు చాటున దాగి ఉన్న ఒక చిన్న జంతువుని తీసుకొని తను పట్టుకుంది. ఆమె ఆ జంతువును మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవటం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అర్థమైంది, ఆ చిన్న జంతువుకు మనం సహాయం చేద్దాం అని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటినీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టుకట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తర్వాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల కానీ ఆశ్రమం దాటి వెళ్ళటం పట్ల కానీ ఆమె ఇక ఎంత మాత్రమూ ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. ఇక్కడ ఒక్క విషయం మనం తెలుసుకుందాం మాస్టర్స్. 1 సంవత్సరం పాప సీతామాత. తను ఒక చిన్న జంతువు బాధపడుతూ ఉన్నా తను చూడలేకపోయింది. అప్పుడే ఆవిడకి ఆ జంతువుని ఎలా అయినా బాగుండేలా చెయ్యాలి అని ఆతృత పడింది. 1 సంవత్సరం పాప అంటే ఆ ప్రేమతత్వం అనేది జంతువుల పట్ల ఆ మాతకి, సీతామాతకి అప్పటి నుంచే మొదలైంది. మేము వెళ్ళే 1 వారం అయింది. మేము వెళ్ళి ఆల్రెడీ 1 వారం అయింది. అంటే సునైనా మాత మమ్మల్ని చూడగానే 1 సంవత్సరం అయినట్లుంది. సీత చాలా పెరిగింది, ఇప్పుడు నడుస్తోంది కూడా అంది. అంతేగాక ఆ చిన్న జంతువుతో అనుభవం ఆమెకు చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది, వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సీత కూడా వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారకులను కూడా తీసుకువెళ్ళేవారు. కానీ వారితో వెళ్ళే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోని శిష్యులతో కానీ దగ్గరలోని అడవిలో జంతువులతో కానీ సీత సహవాసం గురించి కథలుగా చెప్పేవారు.
వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పడం వలన మాకు కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాల్లో మేము పనులు పూర్తి చేసుకొని వంట ఇంటి వద్ద చేరేవాళ్ళం. అక్కడ ప్రయాణంలో వెంబడించిన వారు సీతామాత గురించిన కథ చెప్పేవాళ్ళు. మేమంతా ఆమె మా సొంతమే అయినట్లు ఆనందంగా నవ్వుకునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారి తీసుకువెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళబోతున్నానని చెప్పారు. ఆమె వెళ్ళడానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా తమతో రమ్మంటారు అని నేను ఊహించకపోవటం వలన సునైనా మాత నన్ను కూడా వెళ్ళమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము అక్కడికి చేరిన వెంటనే సీత ఆ అడవిలోకి తాను గాయపడిన జంతువును చూసిన చోటికి వెళ్దామంది. నీకు అది ఇంకా జ్ఞాపకం ఉందా? ఆయన ఆశ్చర్యంగా అడిగారు. ఆమె తల ఊపి, నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువును చూశాను. నేనెక్కడికి వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది. నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు. ఇక్కడ నీకు కావలసిన ప్రదేశంలో స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఆమె అడవిలోనికి లోనికి వెళ్ళగా నేను అనుసరించాను. ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. అయినా నేను నెమ్మదిగా, మాత, మనం అరణ్యంలోనికి వెళితే దారి తప్పిపోతాం, వెనుకకు వెళ్దామని చెప్పాను. మనం ఎలా తప్పిపోతాం? ఆమె నవ్వి, మనం తిరిగి వెళ్ళేలోపు నేనేదో కనుక్కోవాలి అంది. మీరు దేనికోసం వెతుకుతున్నారు? నాకు దాని పేరు తెలియదు. అయితే నేను దాన్ని చూస్తే తెలుసుకోగలను. నాకు అది నన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తోంది. మాత, ఇదేమైనా ఆట? ఆమె తన తల పట్టుకొని, కానే కాదు, చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి. నేను దానిని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవటం నాకు వినబడుతోంది. అది ఒక జంతువా అని అడిగాను నేను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకు అర్థం కాలేదు. అయితే సీతతో చాలాసార్లు అలాగే జరుగుతోంది. సరే, ప్రయత్నాలతో ఆమె పరిగెడుతుంటే నేను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షుల వంటివి కనిపించగా సీత వాటి ముందు కూలబడింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత దగ్గరలోని ఒక వాగు వద్దకు వెళ్ళి కొన్ని దుంపలను తవ్వటం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దాన్ని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు. ఆమె వెనుకకు తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ, మీకోసం నేను ఇవి తెచ్చాను అంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, సీత, కృతజ్ఞతలు అన్నారు. నువ్వు నా గురించి ఆలోచించటం నన్ను కదిల్చి వేసింది. మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేమిటి, నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఇది ఆయన పొట్ట కోసం, ఇది ఆయనకు సహాయం చేస్తుంది అందామె. ఋషి ముఖంలోని సందిగ్ధం నిర్ఘాంతతగా మారింది. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, వేరే వారికి ఈ సంగతి తెలియదు. సీత, నీకు ఈ సంగతి ఎలా తెలిసింది? ఆమె బదులివ్వకపోగా, ఆ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలి అని, ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పింది. ఆశ్చర్యం. ఖచ్చితంగా నీ సలహాను పాటిస్తాను అని విస్తురుపోయే స్వరంతో అన్నారు ఋషి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది మాస్టర్స్. సీత అక్కడ వెళ్ళింది వాళ్ళు ఒక గొప్ప ఋషి దగ్గరికి. ఆ ఋషి ఒక పొట్ట సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నారు. ఆ విషయం అది ఎవరికీ తెలియదు, ఆ ఋషికి తప్పించి. కానీ అక్కడ ఆ దుంపల కోసం ఆయన ఆ దుంపలు ఇస్తే వాటి కషాయం అనేది తాగితే ఆ పొట్ట సంబంధిత ఇబ్బందులు తగ్గిపోతాయని సీతామాత వెతుకుతూ కనిపెట్టి అవి ఎక్కడ ఉన్నాయి అనేది దానికోసం వెళ్ళి తీసుకొని వచ్చి ఆ ఋషికిచ్చింది. ఇదంతా నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మహారాజు, ఇది నీకేమైనా తెలుసా అన్నట్లు నా వైపు చూశారు. అంటే మీనాక్షి వైపు.
నేను నెమ్మదిగా అవసరమైనదేదో నాకు ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలోని నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగటం కోసం ఆగింది అని చెప్పాను. అడిగిందా? ఆమె ఎవరిని అడిగింది? ఆయన రెట్టించారు. నాకేం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తరువాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, నీకు ఆ పక్షులు చెప్పాయి కదూ సీత అని అడిగాను. సీతామాత ఒక్కసారి వెళుతూ ఉండగా పక్షులు, పెద్ద పక్షులు, నీటి పక్షులు కనిపించగానే వాటికి దండం పెట్టి కృతజ్ఞత తెలిపింది కదా, అక్కడ ఆ దుంపలు ఎక్కడుంటాయని ఆ పక్షులను అడిగింది. అప్పుడు ఆ పక్షులు దారి చూపించాయి మాస్టర్స్. ఆమె తల ఊపి ఆమె నన్ను వాగు వైపుకు వెళ్ళమని చెప్పాయి అంది. మహారాజు, ఋషి పరస్పరం ముఖాలు చూసుకున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దామని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషి పత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయన సీత దగ్గరకు వచ్చి, తను ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెప్పారు. చాలా కాలం తర్వాత నా పొట్ట తేలికగా ఉంది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు. దానితో నేను ఆ మందు తీసుకోవటం కొనసాగించవచ్చు అన్నారు. మేము రాజప్రసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథనంతా సునైనా మాతకు వెల్లడించగా, ఆమె ఈ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలోని ప్రజలంతా ఆరోగ్యం కోసం బార్లు తీరుతారు అంది. కానీ మరి అది మంచిదేగా అడిగారు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే అని అంటుండగానే సునైనా మాత అడ్డుకుంటూ, ఆమె ఇంకా చిన్నపిల్ల, సహాయం చేయడానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి అంది. ఒక తల్లి ఏ విధంగా ఆలోచిస్తుంది? బిడ్డ మీద అప్పుడే అంత ఒత్తిడి చెయ్యొద్దు అని. నువ్వు చెప్పింది నిజమే. మనం ఆమెను నిలవరించలేం. ఆమె చెయ్యాలనుకున్నది చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు. తరువాతి సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకో సంఘటన జరిగింది. అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించటానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతను సంరక్షించటానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీతను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతుండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడంతా వెతికాను, కానీ నాకు ఆమె కనపడలేదు. మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలోనే తిరిగి వస్తుందని నేను చెప్పుకున్నాను, కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత మహారాజు ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్ళటం చూశాను. ఆయన కోసం నేను ఆగకుండా ఆయన కుటీరంలోకి ప్రవేశించే ముందే గబగబా వెళ్ళాను. నా ముఖంలో భయాన్ని చూసిన ఆయన, ఏమైంది మీనాక్షి అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడడం లేదు. ఆమె తిరిగి వస్తుంది హామీ ఇస్తున్నట్లుగా అన్నారు. నేను ఏడుస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వాళ్ళ బాగా చీకటిగా కూడా ఉంది. ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను. నన్ను క్షమించండి అని వెక్కిలి పెట్టసాగాను. మీనాక్షి, మనం ఆమెను కట్టి ఉంచలేం. ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను. ఆమె తిరిగి వస్తుంది, వెళ్ళి పడుకో. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను, కానీ ధ్యానంలో కాదు. కన్ను మోయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుండి బయటకు వస్తున్న చప్పుడు విని దడదడా కొట్టుకునే గుండెతో ఆయన్ను అనుసరించాను. మరికొంత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.